వాళ్ల కోసం సూర్యుడే నాయకుడిగా వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇల్లందు ప్రజలకు కాంతి పంచిన ఆ సూర్యుడి పేరే గుమ్మడి నరసయ్య. గుమ్మడి నరసయ్య గారి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే గుమ్మడి నరసయ్య గారు 1982 వరకు ఉసిరికాయపల్లి సర్పంచ్గా తన కర్తవ్యాలను నిర్వర్తించారు. 1983వ సంవత్సరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉదయించే సూర్యుడి గుర్తుతో పోటీ చేసి గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1985వ సంవత్సరంలో కాగడ గుర్తుతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా గళాన్నే తన గళంగా అసెంబ్లీలో వినిపించాడు. 1989వ సంవత్సరంలో ఉదయించే సూర్యుడి గుర్తుతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి తను ప్రజల మనిషి అని నిరూపించుకున్నారు. 1999 మరియు 2004వ సంవత్సరంలో కత్తెర గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచి తన విజయ పరంపరను కొనసాగించి ఇల్లందు ప్రజల జీవితాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చిన ప్రజాపక్షపాతి మన గుమ్మడి నరసయ్య గారు. ఈ తరుణంలోనే భగీరథ ప్రయత్నం చేసి విద్యుత్ సరఫరా లేని ఇల్లందు నియోజకవర్గానికి మొదటిసారి విద్యుత్ని పరిచయం చేసిన నాయకుడు. ప్రజలపై పటేల్ పట్వారీలు చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపడానికి ఒక ప్రభుత్వానికి ఎదురెళ్లి ఆ వ్యవస్థను రద్దు చేయించిన నిజమైన ప్రజానాయకుడు. స్కూల్స్, హాస్టల్స్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సైకిలే ఆయన వాహనం, నిజాయితీయే ఆయన జీవనం. తనకంటూ ఏ ఆస్తి లేకపోయినా ప్రజల ప్రేమాభిమానాలే తన ఆస్తిగా దాచుకున్న గొప్ప మనిషి. తన రాజకీయ ప్రయాణంలో ప్రభుత్వం కేటాయించిన జీతభత్యాలను తన కుటుంబం కోసం కాకుండా పార్టీకి ప్రజలకు విరాళంగా ఇచ్చిన గొప్ప వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో ఆయన గుర్తు మారింది, కానీ ఆయన గుర్తింపు మాత్రం ఎప్పుడూ మారలేదు. పంచభక్ష పరమాన్నం తినగలిగే అవకాశం వచ్చిన 5 రూపాయల అన్నంతో కడుపు నింపుకున్న సామాన్యుడు. అవినీతి మరక అంటని తెల్లటి వస్త్రం ఆయన జీవితం. గెలుపు ఆయనకి గర్వాన్ని పెంచలేదు, ఓటమి జనము నుంచి ఆయన్ని దూరం చెయ్యలేదు. ఆయన రాజకీయ కురుక్షేత్రంలో ఓడిపోవచ్చు, కానీ ప్రజల పక్షాన చేసే పోరాటంలో ఎప్పుడూ గెలిచే రాజు అతను. ఇది గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర మాత్రమే కాదు, భావితరాలకు ఒక ఆదర్శ మార్గం. అది గుమ్మడి నరసయ్య.